సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాలను కాకినాడ జిల్లా అధికారులు బేఖాతరు చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాన్ని హరించే చెట్లను నిర్మూలించాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలను వారు ఏమాత్రం పట్టించుకోవట్లేదు. అంతేకాక ప్రజల ఆరోగ్యాలకు ప్రమాదకరంగా భావించే కోనోకార్పస్ మొక్కలను మరింత విరివిగా పెంచుతున్న కాకినాడ ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్య వైఖరిపై ప్రత్యేక కథనం. కాకినాడ పట్టణంలో అధికారులు కోనోకార్పస్ అనే మొక్కలను ఎక్కువగా నాటి లక్షలాది రూపాయల వ్యయంతో వాటిని సంరక్షిస్తున్నారు. అయితే ఆ మొక్కలు ప్రజల ఆరోగ్యాన్ని హరిస్తుంటాయని, అనేక రకాల రోగాలను కలుగజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్ల పూల నుంచి వెలువడే పుప్పొడి గాలిలో కలవడంతో దాన్ని పీల్చుకునే మనుషులు శ్వాసకోశ సమస్యల బారిన పడుతుంటారని, ముఖ్యంగా శీతాకాలంలో ఈ సమస్య అధికంగా కనిపిస్తుంటుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో ఇప్పటికే పలు దేశాలు ఈ మొక్కలను నిషేధించాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ ఈ మొక్కలను నిషేధించారు. 2 నెలల క్రితం కాకినాడ కలెక్టరేట్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇదే విషయాన్ని అధికారులకు వివరించారు. విడతల వారీగా కోనోకార్పస్ చెట్లను పూర్తిగా తొలగించాలని ఆయన ఆదేశించారు. అయినా కాకినాడ జిల్లా యంత్రాంగం ఏమాత్రం పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై స్థానికులు మండిపడుతున్నారు. అసలు ఈ కోనోకార్పస్ అనే చెట్లుని ఎందుకు పెంచారు? అక్కడ కనీసం నేను ఎప్పుడు చూస్తూ ఉంటుందని ఎదిగిపోతాయి మొక్కలు. ఐ థింక్ ఇట్స్ మలేసియన్ స్పీసీ. నేను కూడా తెలియకుండా నా ఫామ్ లో ఉండేసారు పది చెట్లు. తర్వాత ఎవరు చెప్పారు అభిమాని అందరి స్వార్థం ఏముంటుందని వెంటనే ఫాస్ట్గా పెరిగిపోతే పచ్చగా ఉంటుంది. ఆ పచ్చదనం కనుక చాలా అది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేస్తుంది. దానికి ఏమి పూలు కూడా ఏం రావనుకోలేదు. వచ్చిన సరిగ్గా చెట్లు ఉండలేవు, పక్షులు ఉండలేవు. దానివల్ల ఏంటి ఎక్కువ వర్షపాతం ఉన్న నేలకి, ఎక్కువ వర్షపాతం ఉన్న నేలకి సంబంధించిన చెట్లు అంటే ఎక్కువ భూమిలోకి ఎక్కకుండా అది ఎక్కువ పీల్చుకోండి. దానికి వచ్చి దాన్ని మనం ఇక్కడ పెట్టాము. ఇప్పుడు మనం చేయాల్సింది కలెక్టర్ గారికి ఖచ్చితంగా దృష్టికి తీసుకెళ్తాం. ఉద్యానవన శాఖ కూడా డిస్కరేజ్ చేయమని, అలాగే నర్సరీలు కూడా మీ తరఫున నేను అప్పీల్ చేస్తాను. ఇవి ఫేజ్లు అంటే ఒక 3 ఫేజ్ల్లో తీసేయాలి. అంటే ఫస్ట్ ఒక ఆల్టర్నేట్ ప్లాంట్ ఏదైనా పెట్టి అంటే ప్రతి వరుసగా చిక్కగా తీస్తారు మొక్కలు. ఆ మొక్కలకి ఏం చేయాలి? ముందు ఒక 30 మొక్కలు ఉంటే కనీసం 10 మొక్కలు తీసేయండి ఫస్ట్ ఫేజ్ లో. దానికి ఇంకొంచెం ఫాస్ట్గా నేటివ్ స్పీషీస్ తీసుకోవడం, ఇంకొక ఫ్యూ మంత్స్ తర్వాత మళ్ళీ ఇది చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కొంచెం వాటర్ ఫుటింగ్ లోనే చేయాలి. ఎందుకంటే అవి చాలా డేంజరస్. పర్యావరణానికి కూడా మన అట్లీస్ట్ లంగ్స్ కి చాలా లంగ్ ఇష్యూస్ చాలా వస్తాయి. కాకినాడ నగరంలో ఎక్కడ చూసినా ఇవే చెట్లు కనిపిస్తున్నాయి. వేల సంఖ్యలో రోగులు వచ్చే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి, జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం, నగరంలోని పార్కులు ఇలా ఎక్కడ చూసినా ఇవే చెట్లు కనబడుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే కోనోకార్పస్ చెట్లను తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. లేకుంటే కాకినాడ ప్రజలు రోగాల బారిన పడే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.